పుష్కర భక్తులకు ట్రాఫిక్ కష్టాలు ఎక్కువ అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుకొలను నుంచి కొవ్వూరు వరకు ఉన్న జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. 1000 రూపాయలు ఇచ్చినా భోజనం దొరకని పరిస్థితి ఉందని ట్రాఫిక్లో చిక్కుకున్న ప్రయాణికులు వాపోతున్నారు. గోదావరి పుష్కరాలకు గోదావరి జిల్లాలకు వచ్చిన భక్తులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ కష్టాలు వారికి నిజంగా ఒక విధంగా ట్రాఫిక్ కష్టాలంటే ఏంటో ఇప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి. నిజంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ విధంగా ట్రాఫిక్ జామ్ మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గుండుకొలను నుంచి ఇక్కడ కొవ్వూరు వరకు వచ్చే మొత్తం రహదారి అంతా కూడా దాదాపుగా 18 సార్లు ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపుగా సుమారుగా 85 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ మొత్తం అంతా కూడా పూర్తిగా నిలిచిపోయిందని తెలుస్తుంది. అందరూ కూడా చిన్నపిల్లల్ని వేసుకుని ఈరోజు ఉదయం నుంచి కూడా ఇదే విధంగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏమంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పరిస్థితి? విజయవాడ నుంచి వచ్చామండి. ఎప్పుడు 5 నుంచి ఇదే పని, ఎటు వెళ్ళాలో కూడా తెలియదు, ఎటు దారో అర్థం కావట్లేదు. రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఒక బస్సు ఎక్కించుకోవడం ఎవడ ఎక్కించుకోవట్లేదు. పిల్లలతో ఇలా నిద్రలో భోజనాలు, తిండి, మంచినీళ్ళు ఏమీ లేవు. అడిగేవాళ్ళు లేరు, ఒక్కరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అసలు మీరు చెప్పండి, చిన్న పిల్లలతో ఉన్నారు. ఈ రోజు నుంచి మంచినీళ్ళు కానీ ఏమైనా దొరికాయా మీకు? అసలు ఉదయం నుంచి కూడా ఏమీ దొరకలేదండి. ఇప్పుడు కూడా వెళ్తానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు వెళ్ళాలో తెలియదు, ఇంకెప్పటికి వెళ్తాం కూడా తెలియదు. మీకు ఖమ్మం 3:30కి ఎక్కామండి. ఇప్పటికి ఇక్కడికి వచ్చింది. రాజమండ్రి మన లోదరగిరి బస్ స్టాండ్లో ఎక్కాం. ఇప్పటికి ఇక్కడికి వచ్చింది. లోదరగిరి అదే కోర్టు. మన నమ్మకం లేదు కదండి. ఎప్పుడు 5.5 hours దగ్గర 6 hours అవుతుంది ఇప్పటి వరకు. ఏమీ లేవండి, ఏమీ ఎవరు ఏ ఏర్పాట్లు లేవు. అసలు ఏ ఏర్పాటు లేవు. తాగడానికి పిల్లలు కూడా లోపల మలమల మాడిపోతున్నారండి. చాలా దారుణంగా ఉందండి. ఎవరు కంట్రోల్ చేసేది ఒక్క పోలీసు వాళ్ళు కూడా లేరు ఇక్కడ. ఎవ్వరు లేరు. మా ఒక్కళ్ళ బాధే కదండి, ఎంతమంది ఎంత ఇబ్బందులు పడుతున్నారండి. అసలు ఈ సంస్థ ఏంటండి, ప్రభుత్వం ఏంటండి? హైకోర్టు సుమోటోగా తీసుకుంటుందా తీసుకోదా? ఎస్పీని ముందు ఇమీడియట్ గా కలెక్టర్నే. ఇక్కడ బాధ్యత ఏంటండి? అసలు 7 గంటల నుంచి అండి బ్రిడ్జి. ఓన్లీ 7 గంటలండి. మోరంపూడి సెంటర్ నుంచి అక్కడికి 7:30 గంటలు పట్టింది. ఇంకా అక్కడే ఉన్నాం మేము, బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాం, నడిచొస్తున్నాం మంచినీళ్ళకి. చంటి పిల్లలు చచ్చిపోతున్నారండి. మేమంటే పెద్దవాళ్ళం ఏదో ఒకటి అవుతాం. అసలు బాధ్యత లేదండి ఎవరికైనా. అసలు సెక్యూరిటీ ఎవ్వరు ఆపలేదు ఇంతవరకు. ఏ గవర్నమెంట్ అండి చాలా దారుణం అండి. అసలు పిల్లల్ని పట్టించుకోపోయే, పెద్దవాళ్ళని పట్టించుకోపోయే. 7 గంటలు మేము ఓన్లీ బ్రిడ్జి మీద ఉండిపోతే మేము ఏం చెయ్యాలి? కార్లు వేసుకొచ్చి 3 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి మేము ఏమన్నా ఫలితం ఉందా? పిల్లలు ఏడుచేస్తామే, పెద్దవాళ్ళు ఏడుతుమే. ఎందుకు వచ్చాము పాపం? ఇది కర్మేంటి? గుడ్డు ప్రభుత్వాన్ని ఎంత ఇచ్చేసి మారితేనే కానీ కుదరదండి. అసలు ఎవరో ఒకరు ఆయన అన్నట్టు ఎస్పీ గారు ఎవరైనా వచ్చి సమాధానం చెప్పాల్సిందే. ఇది పిల్లలు నీళ్ళు తాగుతామన్నా నీళ్ళు సప్లీ లేదు. 4 గంటల నుండి ట్రాఫిక్, మొక్కలు పట్టించుకోవట్లేదు. దీనికి నీళ్ళు కూడా లేవు. కొన్ని ఏదైనా కొనుక్కొని తినడానికి కూడా లేదు కొట్లు. ఎలాగ పరిస్థితి మీరే చెప్పాలి. ఏ ఊరు నుంచి వచ్చారో మీరు? విజయనగరం. గుంటూరు నుంచి రావడానికి దాదాపు 8-9 గంటలు పట్టింది. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు చేరుతాం లేదు. వాటర్ బాటిల్ కాదు 1000 రూపాయలు ఇస్తామన్నా, డబ్బులు ఇస్తామన్నా, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు, దొరికే పరిస్థితి కాదు. జనాన్ని ప్రభుత్వం అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు. ఆర్బాలకు పోయి అడ్వర్టైజ్మెంట్లు పరిమితం అయిపోయి అడ్వర్టైజ్మెంట్లుగా చేస్తుంది కనపడితే తప్పితే ఇక్కడ ఏం లేదు సార్. పుష్కర ఘాట్లో కూడా తినడానికి తిండి కానీ ఏం లేదు. ఏదో అన్ని ఏర్పాట్లు చేసామన్నారు, పులిహార ప్యాకెట్లు సప్లై చేస్తామన్నారు, అంతా ఏం లేదు సార్. ఎప్పుడు క్లియరెన్స్ అవుతుందో, ఎప్పటి వరకు ట్రాఫిక్ జామ్ నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుందో, మేము ఎప్పుడు బయటికి వస్తామనేది కూడా మీరందరూ కూడా చెప్పలేని పరిస్థితి. కనీసం గాలి ఆడక, తినడానికి తిండి లేక, కనీసం తాగడానికి నీళ్ళు లేక, కనీసం చంటి పిల్లలకి పాలు పట్టడానికి కూడా పాలు అందుబాటులో లేక అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు.